అందుకోసమే యాక్టివ్ ఉన్నాం భయ్ ఇప్పటిదాకా. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్డీఓ వాహనంపై రాళ్ల దాడి చేశారు ఆందోళనకారులు. వాహనాన్ని ఎత్తిపడేసి నిప్పు కూడా పెట్టారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉదయం నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అందుకోసమే యాక్టివ్ ఉన్నాం భయ్ ఇప్పటిదాకా. ఇథనాల్ పరిశ్రమకి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు? ఆ రోజా నిర్మల్ జిల్లా దిల్వార్పూర్లో రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉధృత రూపం దాల్చింది. ఆర్డీఓను వస్తే చర్చల కోసం వస్తే ఆమెను అడ్డుకోవడం, ఆ తర్వాత దాదాపు 4 గంటల తర్వాత పోలీసులు రెస్క్యూ చేసి ఆమెను తీసుకెళ్లడం జరిగింది. అయితే ఉన్న వాహనానికి రాళ్లు వేయడంతో పాటు కర్రలతో దాడి చేసిన స్థానికులు ఆ వాహనానికి నిప్పు సైతం పెట్టడం జరిగింది. మనం ప్రస్తుతం అయితే వాహనాన్ని చూసుకోవచ్చు. అక్కడ ఉన్న వాహనం ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతం అంతా ఒక విధమైన ఉద్రిక్తత రణరంగంగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే పోలీసులు ఆర్డీఓను దాదాపు 4 గంటల పాటు అందులోనే ఉండి రత్న కళ్యాణి ఆర్డీఓ ఇక్కడ మాట్లాడేందుకు వస్తే ఆమెను అందులో ఉంచడం, దాని చుట్టూ వాహనం చుట్టూ మహిళలంతా చుట్టుముట్టడంతో అక్కడే ఆమె ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు రెస్క్యూ చేసి ఆమెని తీసుకెళ్లారు. ఆ తర్వాత వాహనానికి వీళ్ళు నిప్పు పెట్టారు, అందులో నిప్పు వేయడం జరిగింది. దీంతోపాటు ఒక విధంగా ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీస్ యంత్రాంగం అంతా ఉదయం నుంచి ఉన్నారు. అయితే 12 గంటల నుంచి వాళ్ళ ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో మహిళలు అదేవిధంగా పిల్లపాపలతో వచ్చి ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారు. ఇప్పుడు మాత్రం ఎటువైపు వాళ్ళు రైతులు అదేవిధంగా మహిళలంతా వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే వాహనం ఉందో ఆ వాహనాన్ని ఎత్తి పడేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ఇక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి, అసలు ఏంటి ఇథనాల్ పరిశ్రమ కోసం ఎంతగానో పోరాటం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరిగింది అసలు? మార్నింగ్ 11 నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఒక 500 పీపుల్ రోడ్ మీద ఉండి ధర్నా చేస్తున్నారు. మేము పీస్ఫుల్గానే వాళ్ళకి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకున్నాము, ఎట్లాంటి ఫోర్స్ యూజ్ చేయలేదు. వాళ్ళు ఆర్డీఓ వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని కనుక్కోవడానికి వచ్చినప్పుడు ఆమెని కారులో బంధించి ఆవిడకి హెల్త్ బాగాలేదు, హైపోగ్లైసీమియా, ఫీవర్ అన్నీ వచ్చినా కూడా దే డిడ్ నాట్ అలౌ హర్ టు కమ్. ఈవెన్ అంబులెన్స్ కూడా అలౌ చేయలేదు. అప్పుడు మేము ఫోర్స్ఫుల్గా ఆమెని రెస్క్యూ చేసి తీసుకొచ్చి అంబులెన్స్లో పంపించడం జరిగింది. అలాగే క్రౌడ్ కూడా డిస్పర్స్ చేశాము. ఆ ఆర్డీఓ గారి కారు విండ్షీల్డ్ పగలగొట్టారు. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్, సిచ్యుయేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. అంటే జిల్లా కలెక్టర్ స్పందించాలని అధికార యంత్రాంగం ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవట్లేదంటారు. మీ వైపు నుంచి ఏమైనా ఇనిషియేట్ తీసుకొని ఎవరికైనా దృష్టికైనా తీసుకెళ్తారా, లేకపోతే ఎట్లా? మేము లా అండ్ ఆర్డర్ చూసుకోవడం వరకే మా రెస్పాన్సిబిలిటీ. కలెక్టర్ మేడం కూడా ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు. దీన్ని బట్టి నేను సీఎంఓకి రిపోర్ట్ పంపిస్తానని మేడం రెస్పాండ్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడారు, మీ సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని. అయినా సరే వాళ్ళు గొడవ చేయడానికి వచ్చారు, ఎక్కువగా వైలెంట్గా ఉన్నారు. సో దానికని మేము ఆర్డీఓ గారిని ఫస్ట్ మాకు ఆవిడని సేఫ్గా తీసుకెళ్ళడం అనేది ప్రయారిటీ ఇక్కడ. సో వీ హ్యావ్ టేకెన్ హెర్. సో కారు వెళ్తుంది, అది ఆర్డీఓ కార్, అదే దిస్ ఇస్ ద కార్. ఆ మేడం కార్ కూడా వెళ్ళిపోతుంది, చూపించండి. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, దాడి జరిగిన కారు ఏదైతే ఉందో ఇదే, దాన్ని ఎత్తిపడేయడం జరిగింది. దాంతోపాటు గ్లాసును ధ్వంసం చేశారు. కొంతమంది కర్రలు రాళ్లతో దాడి చేసిన నేపథ్యంలో వాహనం కొంత అద్దాలు పగిలిపోయాయి, కానీ ఆ వాహనం మాత్రం ఇప్పుడు తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే దానిపై దాడి చేసిన రైతులు, ఎందుకంటే ఇన్ని గంటలుగా పోరాటం చేస్తున్నా ఎవరు స్పందించడం లేదని, అదేవిధంగా ఆర్డీఓను అందులో నుంచి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆగ్రహించిన రైతులు ఆ వాహనంపై దాడి చేయడం జరిగింది. రాళ్ళు కర్రలతో దాడి చేయడమే కాకుండా కొంతమంది నిప్పు సైతం అందులో వేశారు. కాకపోతే వెంటనే పోలీసులు తేరుకుని ఆ వాహనాన్ని తీసుకుని వెళ్తున్నారు. రైతులందరూ ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఇళ్లకు పయనమయ్యారు. ఇది ప్రస్తుతానికైతే ఇప్పుడు
ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే పోలీసుల కంట్రోల్లో ఉందని అయితే చెప్పొచ్చు రోజా. అంటే ఉదయం నుంచి ఆందోళనలు చేస్తున్నప్పటికీ అక్కడికి ఎవరైనా అధికారులు వచ్చి వాళ్ళకి ఏమైనా హామీ ఇవ్వడం కానీ దానికి సంబంధించి ఏదైనా మాట్లాడడం కానీ సంప్రదింపులు ఏమైనా జరిగాయా సారంగపాణి? రోజా ఆర్డీఓ 3 గంటల సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ఇక్కడికి వచ్చినట్టుగా మనకు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. ఆర్డీఓ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆర్డీఓ వచ్చి రైతులతో మాట్లాడుతున్న క్రమంలో మాట్లాడి వెళ్ళిపోయే క్రమంలో రైతులు చర్చలు జరుపుతున్న క్రమంలో ఆర్డీఓ చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. జిల్లా కలెక్టర్ రావాలంటూ తమ పోరాటాన్ని అదేవిధంగా కొనసాగించారు. మధ్యాహ్న భోజనం ఇక్కడే చేశారు. వంట వార్పు సైతం నిర్వహించారు. పిల్లా పాపలతో వచ్చిన 4 గ్రామాలకు సంబంధించిన రైతులంతా ఇదే రోడ్డు పైన రాస్తారోకో నిర్వహించారు. అయితే ఆర్డీఓ వెళ్తున్న క్రమంలో వాహనాన్ని అడ్డుకున్న రైతులు కొంతమంది మహిళలు ఆ వాహనానికి చుట్టుముట్టడం జరిగింది. వాహనం చుట్టుముట్టి దానికి అడ్డంగా ఉండిపోవడంతో ఆర్డీఓ అదే వాహనంలో ఉండిపోయారు. అయితే ఆ 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఆ వాహనంలో ఉన్న ఆర్డీఓను ఎలాగైనా తీసుకెళ్లాలని పోలీసులు రెస్క్యూ చేసి అందులో నుంచి ఒకేసారిగా వెళ్ళి ఆర్డీఓను తీసుకొని బయటకు రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత వాహనం అక్కడే ఉండిపోయింది. ఆ వాహనంపై ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది దాడి చేశారు. అయితే తమ పోరాటం చేస్తుండగా జిల్లా కలెక్టర్ రాలేదనేది ఒకటే మాట రైతులందరూ చెప్పారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలనేది రైతుల డిమాండ్ ఉంది. అయితే ఆర్డీఓ వచ్చి విషయాన్ని చెప్పారు. కాకపోతే కలెక్టర్ రావాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. అదేవిధంగా ఇథనాల్ పరిశ్రమ రద్దు చేయాలి, అనుమతులను రద్దు చేయాలని గత కొంతకాలంగా వాళ్ళ పోరాటం చేస్తున్నారు. అది రద్దయ్యేంత వరకు తమ పోరాటం ఆపబోమని ఇక్కడే భీష్మించి కూర్చున్నారు. ఈ ఘటన తర్వాత మాత్రం రైతులందరూ ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది రోజా. అంటే ఈ ఆందోళనలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉందా సారంగపాణి? ఇప్పుడు కాదు, దాదాపు 130 రోజులుగా రిలే నిరాహార దీక్షలు ఇదే గ్రామంలో చేస్తున్నారు. అయితే దిల్వార్పూర్ గుండంపల్లి శివారు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 40 ఎకరాల్లో ఇథనాల్ పరిశ్రమకు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. ఆ పరిశ్రమ కోసం వీళ్ళ పోరాటం గత కొంతకాలంగా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి వీళ్ళ పోరాటం ఉంది. కాకపోతే ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ చెప్పిన కొంతమంది నేతల చెప్పడం లేకపోతే నేతలకు సంబంధించిన హామీ మేరకు వాళ్ళు తాత్కాలికంగా విరమిస్తూ వచ్చారు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత సైతం వాళ్ళ పోరాటం కొనసాగుతున్న క్రమంలో అప్పుడు పోటీ చేసిన నాయకులు తమకు హామీ ఇచ్చారనేది వీళ్ళు చెప్తూ వచ్చారు. అయితే తాత్కాలికంగా ఆపేసిన మళ్ళీ తమ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాదాపు 130 రోజులుగా వీళ్ళ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వంట వార్పులు అదేవిధంగా రహదారి దిగ్బంధంతో పాటు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. అయితే రేపు సైతం తమ నిరసన ఉంటుందని అయితే కొంతమంది రైతులు చెప్పారు. ఏదైతే ఇథనాల్ పరిశ్రమకు సంబంధించిన ఇథనాల్ పరిశ్రమ పూర్తిగా రద్దయ్యేంత వరకు, అనుమతులు రద్దయ్యేంత వరకు తమ పోరాటం ఆపబోమని అయితే రైతులు హెచ్చరించారు కాసేపటి క్రితం. దీని తర్వాత మాత్రం రైతులు ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ సారంగపాణి.